అయినప్పటికీ అర్హులకు పథకాలు అందటం లేదు. ఇది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మాకేంటంటే సర్వే నెంబర్ 41 ఇది కొట్టపొరబొగ్గ. అది అయితే ఇక్కడ గ్రామంలో కొంత పెద్దలు ఏం చేస్తున్నారంటే ఇచ్చిన వాళ్ళకే స్థలాలు అన్నది వాళ్ళే వేసేసుకుంటారు. అంటే స్థానికులు స్థానికేతలు అనే ఫీలింగ్, కమ్యూనల్ ఫీలింగ్ అనేది ఇక్కడ ప్రధానంగా అవసరం ఉంటుంది. మీరు కనుక అంటే ఈ గ్రామ వికాసం ఆర్టీఆర్ కింద పెట్టి ఆ గ్రామంలో ఎంతమందికి ఇచ్చారు పట్టాలు వెరిఫై చేయగలిగితే 90% అన్ని కూడా ఇచ్చిన వాళ్ళకే మళ్ళా తీసుకోవడం, మళ్ళా అమ్ముకోవడం ఇట్లాగే జరుగుతున్నాయి. నేను ఇంతకు ముందు చెప్పాను మిత్రులు, మీరు ఏదైతే ప్రశ్నిస్తున్నారో ఇది దాదాపుగా చాలా చోట్ల జరుగుతున్నటువంటి ఒక తంతు. నేను ఇంతకు మునిపే మరో మిత్రునికి జవాబు చెబుతూ చెప్పాను ఏమనంటే, అర్హత ఉన్నవారికి కొన్ని పథకాలు అందకపోగా ఎవరికైతే ఒకసారి అందిందో వారు అర్హులైనా సరే రెండవసారి కూడా మళ్ళీ అదే లాభాన్ని పొందాలనని అర్హులు చేస్తున్నటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. అలాంటప్పుడు గ్రామంలో ఉన్నటువంటి మీరు ఇది ఇలా జరిగింది గతంలో కాబట్టి ఇప్పుడు మళ్ళీ జరగటానికి వీల్లేదని మీరు నిర్ణయిస్తే ప్రభుత్వ అధికారులు మీకు మొదట కృతజ్ఞతలు తెలియచేస్తారండి. పైనుంచి ఒకవేళ ఎవరికైనా ఒత్తిడి ఉంది అని అన్నా సరే గ్రామస్తులు ఇది తప్పు అని చెప్పారండి, అందువల్ల మేము న్యాయం చేసి వచ్చాం అని వారికి చెప్పడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా జరిగినటువంటి రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించినటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయండి ఈ 1295 గ్రామాల్లో. అలా మీ గ్రామంలో కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనండి, మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు శ్రీనాథ్ మేడం. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు శ్రీనాథ్ గారు? అనంతపూర్ డిస్ట్రిక్ట్ కదిరి నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే శ్రీనాథ్ గారు మాట్లాడండి. మేడం ఇప్పుడు అక్కడ సార్ గారు ఉన్నారు కదా, వాళ్ళ హోదా ఏమో తెలుసుకోవచ్చునా? నేను ఐఏఎస్ ఆఫీసర్ని బాబు, కమిషనర్ అపార్డ్ అనేటువంటి సంస్థకి కమిషనర్ గా పనిచేస్తున్నారు. సార్ మన వ్యవస్థ కలెక్టర్ స్థాయి వ్యక్తి నుంచి, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నుంచి, మండలాధ్యక్షుల నుంచి సర్పంచుల వరకు, పంచాయతీ సెక్రటరీల వరకు ఉంది కదా సార్ మన వ్యవస్థ. అవును, చెప్పండి. హలో వింటున్నాను, చెప్పండి. ఈ వ్యవస్థలో వీళ్ళు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ వీళ్ళు సక్రమంగా పనిచేయడం లేదు సార్. మీరు మీ వాయిస్ ని టీవీలో వినకుండా డైరెక్ట్ గా ఫోన్ లోనే మాట్లాడండి. టీవీ వినడం లేదు మేడం, అది రిపీట్ అవుతుంది. డైరెక్ట్ గా మాట్లాడేసేయండి, మీరు చెప్పాలనుకున్నది ఏదో చెప్పేసేయండి. వీళ్ళు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ వీళ్ళు సక్రమంగా పనిచేయడం లేదు. వీళ్ళని పనిచేసేది పోయి వాలంటీర్లను పిలుచుకొని, వాలంటీర్లు ఏ పని చేస్తారు మేడం? వాళ్ళు శాలరీ తీసుకోకుండా, పారితోషికం తీసుకోకుండా ఏ పని చేస్తారు మేడం వాళ్ళు? ఇంతకాలం మీలాంటి ప్రశ్నలకి జవాబు దొరకలేదు కాబట్టే ఈ మూమెంట్ మొదలైందండి. గతంలో ఈరోజు మన దేశ పరిస్థితి స్వాతంత్రం వచ్చిన నాటికి నేటికి మీరు చూడగలిగితే అభివృద్ధి లేదు అని ఎవరైనా అంటే మీరు కూడా నమ్మరండి. అభివృద్ధి అయితే ఉందండి. ఈ అభివృద్ధి అంతా మీరు ఏ వ్యవస్థ గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల వల్లనే సాధించారండి. అనంతపురం జిల్లా గురించి మాట్లాడడానికి వీలైతే అసలు మీకు తెలుసు, దల్జీత్ అరోరా అనేటువంటి ఓ కలెక్టర్ గారు, మీరు కలెక్టర్ల గురించి చెప్పారు కాబట్టి నేను మాట్లాడుతున్నానండి. దల్జీత్ అరోరా అనే కలెక్టర్ గారు, టక్కర్ అనేటువంటి కలెక్టర్ గారు, మిసెస్ చటర్జీ, రేచల్ చటర్జీ అనేటువంటి కలెక్టర్ గారు తమ స్వంత కంఫర్ట్స్ను కూడా మానుకొని ఓ సమాజ సేవలాగా వారు కలెక్టర్లుగా పనిచేసినటువంటి తీరు మీకు తెలియంది కాదు. కాబట్టి రోజులు దొరిలే కొద్దీ వ్యవస్థలో కాస్త స్తబ్దత ఏర్పడింది. లేదా మీకు ఇలాంటి అభిప్రాయం కలగటానికి ఏవైతే కారణాలు ఉంటాయో ఆ కారణాలని కాస్త పక్కకు పెట్టి మా గ్రామ బాగోగులు మేము చూసుకుంటామనని, అలాగని మీరు వాలంటీర్లుగా ఉన్నారు కాబట్టి జీతాలు తీసుకునే అధికారులు ఊరుకుంటారని కాదు, వారితో పాటు కలిసి పనిచేయమని అంటున్నాం. ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అధికారులు మాత్రమే పనిచేయటం వలన ఎక్కడైనా తప్పులు దొరలటానికి అవకాశం ఉంటే మీరు వారితో పాటు కలిసి పనిచేయటం వల్ల ఆ తప్పుల్ని కూడా పక్కన పెట్టి నిజంగా అభివృద్ధి దిశలో మీ గ్రామాలని తీసుకెళ్ళొచ్చు అనడానికి ఇది మనం గాల్లో నుంచి చెప్పటం లేదండి.
1295 గ్రామాల్లో జరిగినటువంటి కథని మీ ముందు ఉంచుతున్నాం. కాబట్టి ఇదిగోండి ఉదాహరణకి ఇక్కడే ఉన్నారు పొంగలిపాక గ్రామంలో వారు. సరే, పొగాకు మానేయడం, సారా మానిపించడం అనేది ప్రభుత్వ కార్యక్రమం కాకపోయినా వారు చేసి చూపించగలిగారు కదండి. కనీసం దానికోసమైనా పునర్నిర్మాణం అనేటువంటి మాట మీరు గుర్తుంచుకోవాలి. మీరు కూడా రండి, చేతులు కలపండి, మేము ఆహ్వానిస్తాం. ఓకేనండి. గ్రామ వికాసం కార్యక్రమంలో ఇప్పుడు మరో స్వల్ప విరామం. ఆహా, రంగు రంగులతో ఎంత బాగుందో. రంగులే చూస్తావా? మా పరిశుభ్రత చూడవా? మేము శుభ్రంగానే ఉంటాంగా. చేతిలో చెంబట, శుభ్రమట, ఇంటింటా మరుగుదొడ్లున్నా మీ మనుషులు బహిరంగ మల విసర్జన ఎందుకు చేస్తారు? చేయకూడదా? కూడదు. ఒక గ్రామంలో 1 కోటి వైరస్లు, 10 లక్షల బ్యాక్టీరియాలు, 10,000 పరాన్నజీవుల శిష్టులు, 100 పరాన్నజీవుల గుడ్లు ఉంటాయి. వీటి వల్ల అంటువ్యాధులు వ్యాపిస్తాయి. అమ్మో, అర్థమైంది. నీ మాట వింటాను. ఇక నుంచి ఇంటి దగ్గరైనా బడులో అయినా మరుగుదొడ్డినే వాడతాను. గుడ్ బై. నాగరికతకు చిహ్నం మరుగుదొడ్డి వాడకం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అకాడమీ. విరామం తర్వాత గ్రామ వికాసం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఫోన్ కాల్ రెడీగా ఉంది. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మీ పేరు? పూర్ణచంద్రరావు గారు, ఎక్కడి నుండి? వెస్ట్ గోదావరి జిల్లా నుండి. ఓకేనండి, కొంచెం ప్లీజ్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీ సందేహం ఏంటో చెప్పండి. వెరీ గుడ్ అండి, మాట్లాడండి. మేడం, ఇప్పుడు వచ్చేసి ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో ఎటువంటి కార్యక్రమంలో పాల్గొనవచ్చు, లేకపోతే గ్రామంలో ఏమన్నా పరిస్థితిని మేము ఎటువంటిగా డీల్ చేయవచ్చు మేడం? ఏదైనా సరే ప్రభుత్వ కార్యక్రమం గ్రామంలో నడుస్తున్నది, పాఠశాల కావచ్చు, అంగన్వాడీ సెంటర్ కావచ్చు, లేదా ఒక హెల్త్ సెంటర్ కావచ్చు, వీటితో పాటు మీకందరికీ ఎక్కడో కాస్త మనసులో కలత ఉంటుంది. ఏమని? ఇది ఎలా నడపాలో అలా నడవటం లేదు అని. లేదా త్రాగునీటి వ్యవస్థ మీరు చూస్తే చాలా గ్రామాల్లో భారత్ నిర్మాణ్ వాలంటీర్లు పూనుకొని ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసుకొని 25 లీటర్ల క్యాన్ ఈరోజు 2 రూపాయలకి 3 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే 25 లీటర్లు మినరల్ వాటరు క్యాన్లో ప్రతి ఇంటికి ఇవ్వగలిగిన స్థాయికి గ్రామాన్ని ఎదిగేటట్టు చేశారు. అలాంటి కార్యక్రమాలతో పాటు నేను ఇంతకుమునిపై చెప్పినట్టు ప్రభుత్వం నుంచి అమలవుతున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు కూడా చేయి కలిపితే, ప్రభుత్వ అధికారులతో పాటు కలిసి పనిచేయటం వలన కార్యక్రమం సజావుగా అమలవుతుంది, అర్హులకు చేరుతుంది. అలాగే ఇప్పుడు ఐఆర్డిపి అనే ఒక కార్యక్రమం ఉండేది, లేదా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమాలు చాలా ఉండేది. వాటన్నిటిని తీసుకున్న తర్వాత ఆ లాభం ఏదైతే తీసుకున్నారో తద్వారా అనుకున్నటువంటి రీతిలో ఆదాయం పెరగలేదునని నష్టపోయినటువంటి కుటుంబాలని మనం చూసాం. వాటికి ఆసరాగా నిలబడవచ్చు. ఏదైనా సరే ఆరోగ్యం, విద్య, త్రాగునీరు లేదా మరుగుదొడ్ల వాడకం, మహాత్మా గాంధీ నరేగా కార్యక్రమం అమలు ఈరోజు, అలాగే చెట్టు పుట్ట అటవీ సంపదను కాపాడుకోవటంతో సహా పెంచుకోవటం, చెట్లని నాటి పర్యావరణాన్ని మనం కాపాడుకోవటం లాంటి ఏ కార్యక్రమమైనా గ్రామానికి ఇది మంచి అని అనుకుంటే ఆ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావటం వలన లాభాలు అనూహ్యంగా ఉన్నాయి అని తెలియచేయటానికి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని చేరుకోవటం సంభవిస్తూ ఉంది. ఓకేనండి, మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ మీ పేరు? సార్ నమస్తే మేడం. మీ పేరు? నా పేరు ఎరిస్వామి మేడం, అనంతపురం జిల్లా నుంచి రూపం నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి ఎరిస్వామి గారు. నా పేరు ఎరిస్వామి మేడం, ఎరిస్వామి. టీవీలో వినొద్దండి, ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి చెప్పండి ఎరిస్వామి గారు. సార్ నిజంగా మీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం సార్. థ్యాంక్ యూ. నిజంగా కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో లేబర్ కు తర్వాత కూలీలకు తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ నిజంగా. అయ్యా, కాబట్టి నిజంగా మా వంతు సహకారంగా మిడపనకెళ్ళ మండలం మాది సార్, సొంత మిడపనకెళ్ళ మండలము. అవునండి. అది 18 పంచాయతీలు ఉన్నాయి సార్.
కాబట్టి తప్పకుండా మా పంచాయతీలందు వాలంటీర్లను ఏర్పాటు చేసి ఖచ్చితంగా అంటే మీకు రిపోర్ట్ పంపిస్తాను సార్. ఖచ్చితంగా మాకు ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది సార్. చాలా సంతోషం. మీరు బిఎన్వీలుగా ఏర్పాటు కండి, మీకు శిక్షణ కోసం నేను ఏర్పాట్లు చేయిస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ స్వామి. మరో కాలర్ తో మాట్లాడదాం సార్. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకేనండి, ఫోన్ కాలర్తో మాట్లాడడం కాదు కానివ్వండి, ప్రోగ్రామ్ అయిపోయే టైం అవుతుంది కాబట్టి ప్రతి జిల్లాకి సంబంధించి ఎవరికి ఫోన్ చేయాలి, వారి ఫోన్ నెంబర్ ఏంటి, మిగతా డీటెయిల్స్ కనుక్కోవడానికి ఎవరికి ఫోన్ చేయాలి అనే అంశాన్ని ఇప్పుడు మేము టెలికాస్ట్ చేస్తున్నాం, వీక్షించండి. నోట్ చేసుకొని చెప్పండి మా. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి వివరాలను నోట్ చేసుకున్నారు కదండి. మరి ఈరోజు గ్రామ వికాసం కార్యక్రమంలో భారత్ నిర్మాణ్ వాలంటీర్ల యొక్క ఆవశ్యకతను గురించి మనతో డిస్కస్ చేసినటువంటి కమిషనర్ గారు అయినటువంటి చంద్రమౌళి గారికి, అలాగే సలహాదారు అపార్డ్ సలహాదారు జైపాల్ రెడ్డి గారికి, తర్వాత భారత్ నిర్మాణ్ వాలంటీర్ సత్యనారాయణ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మా గ్రామ వికాసం కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని మాకు తెలియజేయవలసినటువంటి అడ్రస్ గ్రామ వికాసం, కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. నమస్కారం.